ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల్లో కానీ ఒంటిమిట్టలో కానీ జిల్లా పరిషత్ స్థానాలు ఖాళీ అయిన సందర్భంగా ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది. నేను తెలుగుదేశం పార్టీని సూటిగా 2 ప్రశ్నలు అడుగుతున్నాను. అయ్యా, మీకు ఈ ఎన్నికలు ఏమి అవసరం ఉంది? ఎన్నికల్లోకి మీరు పోటీ చేస్తున్నారో చెప్పాలి. గడచిన ఎన్నికల్లో మీరు ఎందుకు పోటీ చేయలేకపోయినారో కూడా చెప్పండి. ఈ ఎన్నికలే ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? మీరు మొన్నటికి మొన్న జిల్లా పరిషత్ ఎన్నికలు జరిపితే జిల్లా పరిషత్ చైర్మన్కు పోటీ చేయలే. ఈ జెడ్పీటీసీ పదవితో మీకు వచ్చిన లాభం ఏంది? ఇది ఒక రాజకీయ గ్యాంబ్లింగ్ జరుగుతూ ఉంది. కడప జిల్లాలో పేపర్ పుల్లు ఉన్నారు. ఈ పేపర్ పుల్లు అందరూ చంద్రబాబు నాయుడికి ఏమి చెప్తున్నారో ఏమో, అతను ఈ రాష్ట్రంలో ఏం సందేశం ఇవ్వాలనుకున్నాడో ఏమో ఈ ఎలక్షన్ సందర్భంగా ఎందుకు కానీ ఎన్నికలు పోటీ చేస్తున్నారో అర్థం కావడం లేదు. సాంప్రదాయాలకు విరుద్ధంగా ఒక జెడ్పీటీసీ పులివెందుల్లో చనిపోతే ఆ జెడ్పీటీసీకి స్థానానికి పోటీ పెట్టడం అంటే చాలా దారుణం. అది గతంలో ఎప్పుడు జరగలేదు. మొన్నటికి మొన్న వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు బద్వేల్లో శాసనసభకు కూడా పోటీ చేయని పరిస్థితులు ఏర్పడినాయి. ఆత్మకూరులో పోటీ చేయని పరిస్థితులు ఏర్పడినాయి. ఈ రోజు ఎందుకో ఈ జెడ్పీటీసీల పైన అమితమైన ప్రేమ. ఏమి సందేశం ఇవ్వాలనుకున్నారో అంటే సూపర్ 6 విపరీతంగా అమలు జరిపేసినాం, అందరికీ మేలు చేసినాం కాబట్టి మేము పోటీ చేస్తే ప్రజలు మాకు తీర్పిస్తారనే భావన. లేదంటే అధికార మదంతో, డబ్బు మదంతో ఈ ఎన్నికల్లో ప్రజలను ప్రలోభపెట్టి విపరీతంగా డబ్బు పంచి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో కూడా స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు. ఈ డబ్బు ఇసుక డబ్బా, ఈ డబ్బు మద్యంలో బెల్ట్ షాపుల ద్వారా సంపాదించిన డబ్బా, మట్టి అమ్ముకొని సంపాదించిన డబ్బా, ఎర్రచందనం అక్రమ రవాణా చేసి సంపాదించిన డబ్బా, ఆఖరికి పులివెందుల్లో టిఫిన్ వెరైటీస్ కంపెనీలో దోపిడీ చేసిన ఆ 100 టన్నులో, 200 టన్నులో, 300 టన్నులో, 1000 టన్నులో అక్కడున్న వెరైటీస్ ను రాత్రికి రాత్రి దోపిడీ చేసిన డబ్బుతో ఎలక్షన్ చేస్తున్నారా మీరు? చంద్రబాబు నాయుడు గారు ఈ లోపల బయట స్కీమ్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ లోపల బయట బుట్టల బండారు మీరు. అంతే తప్పనిచ్చి ఈ పేపర్ పుల్లులు ఈ విజయాన్ని మీకు ఇచ్చేది లేదు. మీరు ఈ విజయం మీకు వచ్చేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పైన అపారమైన నమ్మకం ఈ జిల్లా, ఉమ్మడి జిల్లాలో ప్రజలకు ఉంది. ఆయన మీద నమ్మకం ఉంది. నేను అందుకే 2 జెడ్పీటీసీ స్థానాల్లో ఉన్న ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, మీరు ఈ జిల్లా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని ఓట్లేయండి. ఈ జిల్లా గౌరవాన్ని ఇమిడింపజేయండి. ఈ జిల్లాలో ఎవరికి తొత్తులు కాకుండా ఈ జిల్లా పౌరుషాన్ని నిలబెట్టాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు మంచి మెజార్టీ ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నాను.